అంటే 14 నుంచి 19 దాకా తెలుగుదేశం కూటమి గవర్నమెంటే కదా. అప్పుడు కూడా ఇలా తీర్మానం ఏదో చేశారు కదా, అమరావతి రాజధాని అని. కళ్ళ ఎవరు కన్నారు? చంద్రబాబు నాయుడు గారు కన్నారు. సాకారం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అని వచ్చిండు అనుకుందాం. అమరావతి రాజధాని. జంట నగరాల పేర్లు చెప్పు. హైదరాబాద్, సికింద్రాబాద్. వెరీ గుడ్. సికింద్రాబాద్ రాజధాని అని ఎవరికి చెప్తావా? అట్లా చెప్తాను. నేను అడిగింది అని చెప్పు. నువ్వు చెప్పలేము సార్. హైదరాబాద్ రాజధాని, జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ రాజధాని అని చెప్తావా? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు 10 ఏళ్ళు పట్టి ఇక్కడ ఏడమన్నప్పుడు చెప్పినవి ఈ మూడే కదా. దీంట్లో లకడీకపూర్లో జనాలు ఉంటున్నారో ఉండట్లేదా? అంటే అసెంబ్లీ ఎదురుగుండా ఇల్లులు ఉన్నాయి లేవా? ఆర్బీఐ పక్కన ఇల్లులు ఉన్నాయి లేదా? సెక్రటరియట్ ఆనుకుని అటో పక్క అశోక్ నగర్ బిర్లా టెంపుల్ కిందనంతా కాలనీలు ఉన్నాయి లేదా? అమరావతిలో ఇల్లులు ఎక్కడ ఉన్నాయి? ప్రజలు లేని ఒక అమరావతి క్యాపిటల్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతి శాశ్వత రాజధాని తీర్మానం అసలు ఏంటి? ఇప్పటివరకు ఎప్పుడైనా ఏ స్టేట్ రాజధాని అని ఇప్పటివరకు శాశ్వత గెజెట్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అమరావతికి ఇట్లాంటిది శాశ్వత రాజధాని అని తీర్మానం అసెంబ్లీలో చేశారు? అసలు ఎందుకు ఇట్లాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి? దీనివల్ల అసలు ఉపయోగం ఉందా లేదా? సో దీని గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, శాశ్వత రాజధాని తీర్మానం అమరావతి, ఈ తీర్మానం పార్లమెంట్లో బిల్లు చేస్తాను, గెజెట్ కావాలి మాకు అని చెప్పేసి వీళ్ళు 2 రోజుల్లో చేశారు సార్ అసెంబ్లీలో. దీనివల్ల అసలు ఉపయోగం ఏంటి సార్? అసలు ఇట్లాంటిది ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా? ఇదే మొదటిసారా? 2 నిజాలు ఉంటాయేమో, ఒకటే నిజం ఉంటుందా? ఒక్కటే నిజం ఉంటుంది. చెప్పు. నిజంగా ఒకటే నిజం ఉంటుంది సార్. రెండిట్లో ఉంటాయి సార్. ఒకటి నిజం, ఒకటి అబద్ధం, అంతే. అంతే కదా. 2 నిజాలు ఉండవు కదా సార్. ఒకటి నిజం, ఒకటి అబద్ధం, అంతే. నేను అడిగింది వేరు, నువ్వు చెప్తుంది వేరు. 2 నిజాలు ఉండవు సార్, ఏదో ఒకటే ఉంటుంది. నీకేనా ఛానల్లో ఆఫర్ ఇచ్చారా? లేదు సార్. టంగ్ ట్విస్టింగ్ అంటారు దాన్ని. ఓకే. 2 నిజాలు ఉండవు కదా. అంటే 14 నుంచి 19 దాకా తెలుగుదేశం కూటమి గవర్నమెంటే కదా. అప్పుడు కూడా ఇలా తీర్మానం ఏదో చేశారు కదా, అమరావతి రాజధాని అని. అవునా కదా? అవును సార్. అది నిజమా అనుకుందాం. ఇప్పుడు నిన్న చేసింది మళ్ళీ తీర్మానం, ఇది నిజమా? ఏదో ఒకటే కదమ్మా ఉంటుంది. 2 ఉండవు కదా. చెప్పు నాకు. అంతే సార్. 2 ఉండవు. అది నిజం అయితే ఇది అబద్ధం, ఇది అబద్ధం అయితే అది నిజం కదా. నువ్వు మళ్ళీ అబద్ధాలు నిజాలకే వస్తున్నావు, కానీ 2 నిజాలు ఉండవు. ఉండవు సార్. అంచేత జనాల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? అరే గుంటూరు, విజయవాడ మీరు తీసి మార్కాన్లు తెలివితేటలకు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. విజయవాడ వాళ్ళు అయితే మరతెట్టేస్తారు, గుంటూరు వాళ్ళు అయితే వాళ్ళని పచ్చి కారం తిని ఇలా పౌరుషాలు ఉంటాయి, పల్నాడు పౌరుషాలు. బాలకృష్ణ గారి సినిమాలలో చిటికేస్తే ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలాంటివన్నీ పెట్టకథలు చెప్పి 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 చెవులు క్యాబేజీలు ఎట్టి తిరిగారు కదా 2 నాళ్ళు బట్టి. మళ్ళీ మన మాట, నారాయణ గారికి ఒక కళ ఉంది, చంద్రబాబు గారికి ఒక కళ ఉంది. విజన్ 2020 మాట్లాడదాం, జస్ట్ మాట్లాడదాం. విజన్ 2020కి సంబంధించిన విషయంలో ఆ విజన్ కరెక్ట్ కాబట్టి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, మా రోసయ్య గారు కానీ, లేదా మా కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేదా మా కేసీఆర్ గారు కానీ ఎవడైనా ఆధారం కలిగాడా? లేదు. 20 ఏళ్ళు చంద్రబాబు గారు ఇక్కడ ఉన్నారా? లేదు, ఇక్కడ లేరు. గట్టి మాట్లాడి ఆ ఛానల్లో నోరు పడిపోతుంది. లేకుండా కూడా నిజమైన విజన్ కరెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూషన్ చాలా ఈజీ. ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఈజీ అయింది కదా. అవును సార్. కళ్ళు ఎవరు కన్నారు? చంద్రబాబు నాయుడు గారు కన్నారు. సాకారం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అని వచ్చిండు అనుకుందాం. చంద్రబాబు గారు అయితే లేరు కదా. లేరు కదా. లేరు. ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడు. అమరావతి రాజధాని. నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా ఇప్పుడు? నేను హైదరాబాద్లో ఉంటాను. వెరీ గుడ్. జంట నగరాల పేర్లు చెప్పు. హైదరాబాద్, సికింద్రాబాద్. వెరీ గుడ్. సికింద్రాబాద్ రాజధాని అని ఎవరికి చెప్తావా? అట్లా చెప్తాను. నేను అడిగింది అని చెప్పు. నువ్వు చెప్పలేము సార్. హైదరాబాద్ రాజధాని, జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ రాజధాని అని చెప్తావా? లేదంటే అల్లప్పుడు మన చిన్నపిల్లలు చేసి మోసం చేసి నవనగరాలు కడతామని చెప్పారు అమరావతి అంటే. ఇప్పుడు ప్రాక్టికల్గా మాడదాం. సైబరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విన్నావా ఈ పేర్లు? చూసావా అద్భుతమైన కట్టడాలు అన్నీ ఉంటాయి. సైబరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 2 అపార్ట్మెంట్లు నువ్వు కొనుక్కున్నావు అనుకో, మీ ఫ్రెండ్ ఎవరన్నా ఫోన్ చేసి ఎక్కడ ఉంటున్నారంటే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నానని చెప్తావా, రాజధానిలో ఉంటున్నానని చెప్తావా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్తాం. నాలటోడు ఉత్సాహం ఆపుకోలేక క్యాపిటల్ మీది రాజధాని కదా అంటే ఏంటి చెప్తావు? హైదరాబాద్ అని చెప్తాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్ అని అడిగా అనుకో, ఏంటి చెప్తావు? సార్ అట్లా ఎట్లా ఉంటుంది సార్? నేను అడిగిన దానికి చెప్పమ్మా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్ కాదు కదా. కాదు సార్. సైబరాబాద్ క్యాపిటల్ కాదు కదా సార్. అంటే నవనగరాలు ఏవైతే ఉంటాయి అవి క్యాపిటల్ కాదు కదా. కాదు సార్. ఇది తెలుసుకో ఫస్ట్. ట్విన్ సిటీస్ అయినా కాదు అంటే విజయవాడ గుంటూరు ట్విన్ సిటీస్ అనుకుందాం.
అనుకుందాం. ప్రకాశం బ్యారేజ్ దాటితే గుంటూరు, ప్రకాశం బ్యారేజ్ ఇటు వస్తే విజయవాడ. విజయవాడ. కానీ ఆ రెండు రాజధానులు కాదు. అవునా కదా? ఊటే అవునా కదా? కాదు. ఎందుకు? విజయవాడకి 40 కిలోమీటర్లు అమరావతి, గుంటూరుకి 40 కిలోమీటర్లు అమరావతి. అమరావతి ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకోవాలి అంతే. అంటే కొత్త నగరం క్యాపిటల్. క్యాపిటల్ పెట్టారు. దానికి పేరు ఎట్టింది ఏంటమ్మా? అమరావతి. పీపుల్స్ క్యాపిటల్. పీపుల్స్. ఓకే. ఇప్పుడు ఇంకా నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనకి అసెంబ్లీ ఎక్కడ ఉందమ్మా? లకడి కపుల్లో ఉంది, రవీంద్ర భారతికి డయాగ్నల్గా. ఆ సందులో కొసుకెళ్తే సెక్రటరియట్ ఉంది. అలా ఓల్డ్ సిటీ దగ్గరలోకి వెళ్తే హైకోర్టు ఉంది. ఇదే కదా రాజధాని అంటే. అంతే సార్. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు 10 ఏళ్ళు పట్టి ఇక్కడ ఏడమన్నప్పుడు చెప్పినవి ఈ మూడే కదా. దీంట్లో లకడి కపూర్లో జనాలు ఉంటున్నారో ఉండట్లేదా? అంటే అసెంబ్లీ ఎదురుగుండా ఇల్లులు ఉన్నాయి లేవా? ఆర్బీఐ పక్కన ఇల్లులు ఉన్నాయి లేదా? సెక్రటరియట్ ఆనుకుని అటో పక్క అశోక్ నగర్, బిర్లా టెంపుల్ కిందనంతా కాలనీలు ఉన్నాయి లేదా? ఉన్నాయి సార్. అమరావతిలో ఇల్లులు ఎక్కడ ఉన్నాయి? నాకు కావాల్సింది ప్రజలు లేని ఒక అమరావతి క్యాపిటల్. ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఖచ్చితంగా ఒప్పుకున్నా. అది ఆలోచిస్తున్నాను సార్. అదే ఎందుకు లేవు అని చెప్పి ఆలోచిస్తున్నాను సార్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను కదా. లకడి కపూర్ మీ ఇల్లు కూడా అక్కడే, అవునా కదా? అక్కడ ఇల్లు ఉన్నాయి లేదా? ఉన్నాయి సార్. రోజు సెక్రటరియట్ ఇలాగా నోరెళ్ళ పెట్టి చూసుకుని వస్తున్నావు లేదా? ప్రతిరోజు చూస్తా. ఇలా రవీంద్ర భారత్ చూసుకుని వస్తావు కదా. రవీంద్ర భారత్ నుంచి మ్యాడేట్ చెప్తే నీకు అసెంబ్లీ కనపడదా? చార్మినార్కి వెళ్తున్నప్పుడు కరకట్ట ఇటు పక్క వెళ్ళామంటే హైకోర్టు, అటు పక్క తినబోతే చార్మినార్. చూసినావు లేదా? మామూలుగా వీకెండ్స్ వెళ్తాం కదా సార్ చార్మినార్కి ఎక్కువ. గాజులు కొనుక్కుంటూ ఆడపిల్లవు కదా, కొనుక్కుంటావు కదా. ఖచ్చితంగా సార్. అక్కడ నీకు ప్రజలు కనపడ్డారా లేదంటే? సార్ ప్రజలు ఎందుకు కనబడారు సార్? ప్రజల కోసమే కదా సార్ ఇదంతా ఉంది. మనం ఏమైనా పీపుల్స్ క్యాపిటల్ హైదరాబాద్ అని ఎప్పుడైనా పెట్టాం పేరు? లేదు సార్. కదా. ఇప్పుడు ఇంకో మెట్టు ఎదుగుదాం మనం. సార్ గ్రేటర్ హైదరాబాద్ అంటే 180 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఉందా లేదా? శంషాబాద్ దగ్గర ఇలా ఫ్లైఓవర్ దిగుతాం కదా, బెంగళూరు వెళ్ళడానికి, ఇటు పక్క ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అక్కడ నిలబడి నేను రాజధానిలో ఉన్నాను చెప్తాడా? లేదు సార్. చెప్తాడా చెప్పడా? ఇలాగ ఇటు వచ్చాం అనుకో, పట్టణ చెరువు దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ దిగుతాం. అక్కడ ఎవడన్నా నేను రాజధానిలో ఉంటానని చెప్తాడా? పట్టణ చెరువు అవుటర్ రింగ్ రోడ్ దిగానని చెప్తాడా? అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడే దిగినామని చెప్తారు కదా. ఇలా మాట్లాడుకుంటా అలాగట్టు వెళ్తాం. అలా భువనగిరి కాడ ఏది యాదగిరి కొట్టుకు వెళ్ళి దగ్గర ఒకటి దిగుతాం. అవునా? దిగుతాం సార్. దిగి భువనగిరిలో ఉన్నా అని చెప్తాం, లేకపోతే యాదగిరి. అంతేకాని రాజధానిలో ఉన్నాం చెప్పవు కదా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేనే కట్టానని చెప్తారు కదా చంద్రబాబు నాయుడు. ఓకే. ఈయన చేసిన దగ్గర రాజధాని అనే పేరు ఎక్కడైనా ఉందా? లేదు. ట్విన్ సిటీస్, సికింద్రాబాద్ కూడా పేరు ఆయనే కదా. ట్విన్ సిటీస్ మాది, డెవలప్మెంట్, బీస్టింగ్, బస్టింగ్ అని టాంబుస్కి కబుర్లు అని చెప్పారు కదా ఎన్నాళ్ళు బట్టి. చెప్పి కూడా రాజధాని ఎక్కడ ఉంది? సికింద్రాబాద్లో రాజధాని లేదు కదా. మైల్ తిరుమలగిరే. నేను ఎవరికి మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను సికింద్రాబాద్లో తిరుమలగిరిలో ఉంటున్నాను, కానీ నా రాజధాని మాత్రం తల్లితో నేను ఎవరికి చెప్పలే. అలా ఇప్పుడు మళ్ళీ అన్నమాట. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా చెప్పిన కళ్ళవరు చంద్రబాబు గారు. అలా ఆయనతో పాటు జీవితంలో చంద్రబాబు గారు చేసిన పాపం ఏంటంటే రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న కాడి నుంచి ఆయనతో పాటు ఒక 57 మంది పనికొచ్చిన వాళ్ళు ఉండేవారు. ఆయన నెత్తికి 2 దఫాలుగా 14 నుంచి 19 దాకా సుజనా చౌదరి, సీఎం రమేష్ దాపరించారు. ఇప్పుడు నారాయణ, లోకేష్ దాపరించారు ఆయన నెత్తికి. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఆయనకి ఇవాళ ఎవడో ఆయన మాట అంటలే. ఆ మినిస్ట్రీస్ ఎవరి మీద పట్టలేదు ఆయనకి. ఇక్కడ ఇది ఎందుకు? నారాయణ కళ్ళ సాకారం చేయడానికి ఆయన తెప్పలు పడతాడు. గతంలో ఆయన కలగన్న దాన్ని సహకరించడానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల కింద ఉన్నప్పుడు నారాయణ కళ్ళ సహకారం చేయడానికి ఏంటి? వాడు బొమ్మేండ్రా 500 కోట్లు 400 కోట్లు ఇచ్చేయండి, రే బిల్డింగ్ కట్టండి రా, కంపలు కొట్టండి, నీళ్ళు తోడండి, డబ్బులు ఇచ్చేయండి. ఇదే చంద్రబాబు గారు ఏ రోజునో బొమ్మ గీయించరా? ఐటీ సిటీ బొమ్మనే గీయించారు. ఎప్పుడైనా మనకి చూపించడేట ఆయన. నేను అప్పటి నుంచి ఇటు అదేమో ఎదమ్మో వేసుకొని తిరుగుతున్నాను నేను కొండాపూర్ నుంచి. ఎప్పుడు ఇట్లాంటివి అసలు రాలేదు ఇప్పటి వరకు. ఉండమ్మా, నువ్వు దబాయించి వెళ్ళిపోకు అలా ఛానల్లో. ఇక్కడ జనాలకు అర్థం అవ్వాలి కదా. హైటెక్ సిటీ బొమ్మ ఇలా ఉంటుందని ఆ రోజు ఏ రోజు వేసి చూపించలే. లేదు సార్. ఆఖరికి సెక్రటరియట్ కూడా ఇలా ఉంటుందని మా కేసీఆర్ కూడా ఏ రోజు బొమ్మ పెట్టిన పాపని పోలే. ఆరు నీళ్ళటోడు నాలటోడు జర్నలిస్టులు గొల్లెడితే లాస్ట్కి ఒకసారి కుక్కల బండిలో తీసుకెళ్ళి చూపించి తర్వాత చూసి చదువు కానీ ముందు బయట పండారని పంపించాడు. నిజమైన ఎగ్జిక్యూషన్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. అవునంటో కదంటావా? అంతే సార్, కరెక్ట్. ఇప్పుడు ప్రజలకి ఇందులో కనెక్టివిటీ మాడదాం. మా నారాయణ కళ్ళ సహకారం చేయడానికి గతంలో 34,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు. అల్లప్పుడు అసెంబ్లీ తీర్మానం ఏంటి? జగన్మోహన్ రెడ్డితో ఆర్గ్యుమెంట్, నీకు జ్ఞాపకం ఉందా? ఏమని? 30,000 ఎకరాలు గవర్నమెంట్ ఉంటే మీరు తీసుకుని రాజధాని కట్టండి అని ఆయన అంటే, అప్పనంగా 34,000 ఎకరాలు వచ్చాయి కదా, ఇది రాజధాని అని ఆ రోజు ఆయనతో ఒప్పించారు. ఒప్పించినట్టే కదా. ప్రభుత్వ భూములు అన్నారు కదా ఆయన అన్నాడు. పోనీ వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు కదా పాపం 34,000 ఎకరాలు ఇస్తే ఆ సిఆర్డీ ఆఫీసులో కుక్కలకన్నా ఈనంగా తరిగి కొడుతున్నారు.
ఓ మహానుభావుడు రామారావు గారు అని ఒక రైతు మల్లటోడు కోసం రాజధాని కోసం ఆయన ఇస్తే ఈ నారాయణ ముందే చచ్చిపోయాడు. పాపం అమాయకుడు ఆయన శ్రవణ్ అక్కడ ఉన్నాడు, ఆయన్ని నమ్మి ఇచ్చారు అసలు 34,000 ఎకరాలు. మరి ఏది వీళ్ళకి సమాధానం చెప్తున్నారా? ఇప్పుడు రెండో విషయం మాట్లాడదాం. సరే ఇదంతా బాగుంది, రైతులకి సిఆర్డిఏ ల్యాండ్ ప్రకారం వాళ్ళకి 1000 గజాలు 400 గజాలు ఇస్తాను. ఇప్పటికి ఇచ్చిండ్రా? ఎన్నాళ్ళ పొద్దు అయింది? 2 సంవత్సరాల పొద్దు అవుతుంది. గతంలో 5 ఏళ్ళు ఎలగబెట్టారు. నిన్న వాళ్ళ బాబు మాట్లాడుతూ లోకేష్ సార్ కట్టుబట్టలతో వచ్చాం. ఎక్కడికి సార్? అమరావతి కట్ట. కట్టుబట్టలతో వచ్చారు? ఎవరు మిమ్మల్ని కట్టుబట్టలు తెలమన్నాడు? మీ నాయన ఎక్కడ ఆ రోజు ఓటుకు నోటు కేసులో కోడిపేటలో దొరికిపోతే అసలు ఆ రోజు రేవంత్ రెడ్డి బదులు లోకేష్ గారే వెళ్ళాలి. అదృష్టం బాగుండి రేవంత్ రెడ్డి కోడిపేటలో దొరికేశాడు. అర్థమైందా? ఆ రోజు జరిగిన పరిణామాలు ఏంటి? ఢిల్లీ నుంచి లుంగి బ్యాచ్ వచ్చింది. లుంగి బ్యాచ్ వచ్చి రామకృష్ణ హెగ్డే అయిపోతాడన్న కేసీఆర్ని బెదరగొట్టి ఇక్కడ నువ్వు ఏడు సేకు హోంవర్క్ రబ్బర్ పెట్టి సరిపేస్తానని చెప్పి రాత్రి తన్ని తగిలిచ్చింది ఇక్కడికి అమరావతికి. అప్పటి నుంచి అమరావతి అని కొత్త పెట్టకథ స్టార్ట్ అయింది మనకి. అన్నట్టు కాదంటావా? అంటే కాదు, ఎవడు మనం అన్నీ మర్చిపోయాం అనుకుంటుండ్రా? అలా ఉండవల్లి గారు, ఈ సాల్వా బ్యాచ్ ఒకడు విభజన హామీలు అన్నీ అవకాశం పెట్టేశారు కదా. సెక్షన్ 5 గురించి మరి దాని మీద ఏం అవగాహన ఉందా లేదా? అమెండ్మెంటే కదా కావాలి పార్లమెంట్లో. దానికి బెంచ్ స్ట్రెంత్ ఎంత కావాలి? పోనీ ఇప్పుడు ఓ నిజం గురించి మాట, 2 నిజాలు కదా. మళ్ళీ మనమాట 151 వచ్చినప్పుడు వీళ్ళకి 23 వచ్చాయి. ఇప్పుడు 19 నుంచి 2. ఆయన 3 రాజధానులు బిల్లు పెట్టాడు, అసెంబ్లీలో నెగ్గాడు. మండలికి వెళ్తే నువ్వు వరల్డ్ కప్ ఫైనల్ చూసావా? అమీర్ ఖాన్, ఈ రిలయన్స్ ఫ్యామిలీసు, నెక్స్ట్ వీళ్ళు అతిరథ మహారథులు అందరూ పైనుంచి చూసినట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ మండలంలో నిలబడి చూసి ఆ షరీఫ్ గారు బిల్లు కొట్టేశారు. బిల్లు పాస్ అవ్వాలి కదా మండలిలో. మరి వీళ్ళకి వస్తారు కదా యాంటీనాలు ఉన్నాయితే, ఈ బిల్లు మండలికి వెళ్ళాలి కదా. వెళ్ళలేదు సార్. అదే మామూలుగా అయితే క్యాబినెట్ వాళ్ళే ఇవ్వచ్చు, అసలు ఇట్లా సెషన్స్ పెట్టాల్సిన కూడా అవసరం లేదు. క్యాబినెట్ తీర్మానం చేసి ఇంకన్నీ అలా చేసేసుకోమని నీకెందుకు? క్యాబినెట్ నిర్ణయం గతంలో జరగలేదా? అందుకే ఏదో ఒక అప్పుడు క్యాబినెట్ నిర్ణయం జరగకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టారా, మండలికి పంపించారా, 2 ఓకే అయ్యే. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం లేకుండా అసెంబ్లీలో పెట్టి మండలికి పంపించకుండా ఢిల్లీకి పంపించేస్తారా? బాబు పెంసాని గారు మీరే కదండి ఒక మాటతో చంపేస్తానంటారు జగన్మోహన్ రెడ్డిని. మరి అంత చంపేసి తీసుమార్కని అన్నప్పుడు ఆ రోజు మొహం మీద ఫైల్ ఇసురు కొట్టారు కదా మన ఏది రాజధాని బిల్లు ఫైలు. ఆ బిల్లులో సవరణలు ఏంటి ఉన్నాయి ఈ రోజు దాకా చెప్పారా? ఏటి కావాలో తెలియదు సార్, చెప్పలేదు. అట్లా బిల్లు పెట్టడం రాని మీరు తూతూ మంత్రంగా అసెంబ్లీ సెషన్లో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసేసుకుంటూ అసలు అమరావతి రాజధానికి నిజమైన వీరుడు సూర్యుడు అంటే నేను జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తా. ఎందుకు చెప్తారు చెప్పనా? 3 రాజధానులు బిల్లు పెట్టాడు కదా. పెట్టిన తర్వాత ఏం చేశాడు? వీళ్ళే కదా వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమైంది? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అని ఇచ్చింది. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం శిరసావహించాలని. శిరసావహించడం అంటే దానికి ఆయన తలొగ్గాడు కదా. అంటే అమరావతి రాజధానిగా ఒకవేళ పెట్టినా అది విరమించుకుని 3 రాజధానుల బిల్లు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పిస్తూ మిగిలిన పరిపాలన అంతా అమరావతి నుంచి చేశారు కదా. అక్కడ కానీ వీళ్ళలాగా బోటకం ప్రామిస్లు ఏమో రైతులకు ఇవ్వలే కదా. ఇంకొక 5 ఏళ్ళు కౌలు ఎక్స్టెన్షన్ చేశాడు ఆయన. వీళ్ళు 10 ఏళ్ళు లీటర్ దుకాణం, ఆయన 15 ఏళ్ళు పెంచాడు. అది వీళ్ళకి బాధగా ఉంది. సిఆర్డిఏ రైతులకి ఎంటలు పెడుతున్నారు సిఆర్డిఏ వాళ్ళు. వాళ్ళకి ఎవడిచ్చాడు అంతంత డిస్క్రిప్షన్లో? నారాయణ చాలా హేళనగా మాడుతున్నాడు. ఇప్పుడు ఇదంతా దేనికంటే ఆ చుట్టుపక్కల ఇంకో 20,000 ఎకరాలు, సరే 20,000 ఎకరాలు అంటున్నారు. ఫస్ట్ విడతలో మీరు 34,000 ఎకరాలకి ఇంకో 20,000 అదే చెప్పారు. వీళ్ళు కరకట్ట మీద ఉన్న నాయిలు సైతం వాళ్ళ మూలికల రాజు దాకా ఎరగొట్టేసి పోతాం అన్నారు. మరి ఎందుకు ఎరగొట్టరు? 2 బీజేపీ ఎంపీలు ఏమైనా లాబింగ్ బాగా రిస్ట్రిక్ట్ అవుతున్నాయా? కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ టర్మ్ మీరు కొట్టరా? అవి ఈ టర్మ్ ఇవన్నీ కొట్టుకుని వెళ్తే కరకట్ట మీద అదంతా మీకు అమరావతి కింద వచ్చి ఓ 34,000 ఎకరాలకి ఇంకో 20,000 ఎకరాలతోటి 54,000 ఎకరాల్లో మీరు ఏడు చేస్తారో ఓ సీడ్ క్యాపిటల్ రోడ్డు పర్ఫెక్ట్ ప్లాటింగ్ కొట్టి రైతులకి ఇచ్చేస్తే అదే ఎగ్జాంపుల్ అవుతుంది కదా మిగిలిన వాళ్ళు. నువ్వు ఎంత ఎక్వైర్ చేసడానికైనా ముందుకు రావడానికి ఈ పని ఎందుకు చేయట్లే? అసలు ఆల్రెడీ అమరావతి రైతులే కదా మీ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర అభ్యర్థించి ఇది ఒక గజెట్ తీసుకురండి దీనికి శాశ్వత రాజధాని అన్నప్పటికీ ఇన్నాళ్ళకి మీకు నిద్రలేచారు. మండలి అవసరం లేని ఈ సమావేశం నాడు మండల్లో దాన్ని ఏ ప్రాతిపదిక మీద అడ్డుకున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. ఇది ప్రజలకు చెప్పాలి. రెండోది, మండలి అక్కర్లేని మీ దీంట్లో అదే రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపదిక మీద యాక్సెప్ట్ చేశారు. అంటే అమరావతి ఆల్రెడీ బోత్ టర్మ్స్లో దాని అమరావతిని కన్సిడరేషన్ ఉంది. మీరు గతంలో చేసిన మొదటి నిజం అనుకుంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిట్ ఆఫ్ మ్యాండమస్ గౌరవించినట్టు 10 years ఆల్మోస్ట్ 10 yearsలో 2 governmentsలో అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్. సడన్గా ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు వచ్చింది? భయపడుతున్నారంటారా సార్? మరి ఆబ్వియస్లీ భయమే కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? స్టేట్ రాజధానిని నిర్ణయించుకునే హక్కు
స్టేట్ గవర్నమెంట్కి ఉందన్నారు. ఇది మీరు ఈ నిర్ణయం ఏదైతే ఉందో, నిన్న మా జీవి రెడ్డి బ్రహ్మాండమైన ఇది ఇచ్చాడు ఫేస్బుక్లోనో దేంట్లో ట్విట్టర్లో, జస్ట్ నేను చదివా. ఈ గవర్నమెంట్ ఇది శాశ్వత రాజధాని డిక్లేర్ చేసి రేపు పొద్దున ఎనీ గవర్నమెంట్ కమ్స్ దే మే చేంజ్. అదే అంటే ఇప్పుడు ఈ టర్మ్కి శాశ్వత రాజధాని. అంటే What about- ఈ 3 సంవత్సరాలకి మాత్రమే. ఇప్పుడు ఈ హైదరాబాద్ అన్నదాన్ని ఎవడైనా బౌండరీకి చెరగొరగలిగారా? ఎవరి వల్ల అవుతుంది అమరావతికి హైదరాబాద్ తెలంగాణ రాజధాని కాదని చెప్పడం? లేదు అసలు అవ్వదు. అంటే నేను ఇప్పటిదాకా మొత్తుకుంది ఏంటంటే దీని స్టేట్ బౌండరీస్ అన్నవి ఫిక్స్ అయ్యి ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఎక్కడ ఉంది, ఇది ప్రభుత్వానికి సంబంధించిన రేడియస్. ఈ రేడియస్ కనుక ఫిక్స్ అయితే ఇది క్యాపిటల్ జోన్ అంటారు. అవును సార్. ఆ ప్రాతిపదిక మీద 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ కింద డిక్లేర్ చేయగలిగింది. ఇప్పుడు తాత్కాలిక భవనాలని ఎన్ని ఖర్చు చేసి మళ్ళీ శాశ్వత భవనాలని మళ్ళీ ఖర్చు చేస్తూ ఈ డబ్బులన్నీ ఇలా ఖర్చు చేస్తున్నారు. రెట్టింపు 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 అయిపోతుంది. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళు కూర్చొని దీని గురించి నారాయణ చెప్పిన అబద్ధం మీకు చెప్తా. 6,000 కోట్లు బడ్జెట్లో అలొకేట్ చేశారు. 6,500 కోట్లు ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తే ఆయన చెప్తున్న అబద్ధం ఏంటి? హడ్కో నుంచి తీర్చేస్తాం మేము, సిఆర్డీఏ దగ్గర ఒక 6,000 ఎకరాలు పక్కన పెట్టాను, అందులోంచి డబ్బులు అమ్మిస్తే ఇచ్చిడు అంటాడు. ఇదేంటి పప్పులు కూడా నానక్రమ కూడా 150 కోట్లు 200 కోట్లు పలకడానికి. పోనీ ఒక 50 కోట్లకు 20 కోట్లకు 30 కోట్లకు అమ్మి చూపించి ఫస్ట్. ఈ ఫేస్తో వచ్చిన డబ్బులతో సెల్ఫ్ సస్టైన్డ్ అని చెప్పాలి. గతంలో చెప్పిన అబద్ధం ఏంటి? సింగపూర్ కన్సల్టేజం సెల్ఫ్ సస్టైన్డ్ అని ఈశ్వరన్ గారిని తీసుకొచ్చి ఎత్తికెత్తారు. ఆయన చెతగొట్టి జైలు పెట్టారు అక్కడ అక్కడ చేసిన ఫ్రాడ్లకి. కన్సల్టేజం అంటే ఏంటి? నీకు రెరా పేరు విన్నావు ఎప్పుడైనా? రెరాలాడిది కన్సల్టేజం అంటే సింగపూర్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళందరూ గ్రూప్ ఆఫ్ దీన్ని కన్సల్టేజం అంటారు. ఆ కన్సల్టేషన్లో నాకు ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ వచ్చిందని సింగపూర్లో అక్కడ వాళ్ళ అప్రూవల్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడానికి వచ్చాడు. ఇది కన్సల్టేజం అంటే. ఇది మనకి చెవిలో పువ్వు పెట్టి ఆ రోజు నుంచి నారాయణ పెట్టకథలు చెప్పడం అలవాటు అయిపోయింది. సో ఇది అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాజధాని అనే ఇష్యూ ఏపీలో కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఏపీకి శాశ్వత రాజధాని అనేది ఉండదు అంటారా సార్? మరి ఎట్లా? రాజధాని అదేనమ్మా. ఇప్పుడు చెల్లి పెళ్ళి మళ్ళీ జరగాలి. ఇప్పుడు చూడు, పునఃశంకుస్థాపన మోడీ ఖాళీగా ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి మళ్ళీ నీళ్లు చెంబులతో మట్టి పోయిద్దాం. మోడీ గారు పిల్లి కలక సాక్ష్యంలో మోడీ గారు వచ్చారు కాబట్టి ఇది అమరావతి రాజధాని. ఇలాంటి భ్రమ కల్పించే కార్యక్రమాల బదులు సెక్రటరియేటు, నెక్స్ట్ దాన్ని ఏమంటారు అసెంబ్లీ భవనాలు, అలాగే హైకోర్టు, ఇది కాక ఇంకొక 100 కిలోమీటర్ల రేడియస్, ఇది రాజధాని అని టెరిటరీ ఫిక్స్ చేసి అమరావతి అని పేరు పెట్టడం కాదంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారేమో, ఒకవేళ చేంజ్ చేసేస్తారేమో నెక్స్ట్ టర్మ్లో అని చెప్పి. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి చేసింది శాశ్వతంగా మిగిలిపోద్దని భయం ఎలగబట్టుకుంది. ఇప్పుడు నీకు ఎంతసేపు చెప్తుంది అదే. వీళ్ళ చేతకాంతనాన్ని ఆయన చేతనైన తనంతో చేసి చూపించాడు. అందుకే వీళ్ళు తపెలసాలలో నిన్నటి నుంచి దీర్ఘ సుమంగళి బాబు సీరియల్ మొదలెట్టారు. 3 రాజధానులు నువ్వే కదా. సో ఈ తీర్మానం మరి నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు నాకు తెలిసి. బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక మాట మాట్లాడారు. అసలు ఈ తీర్మానం వల్ల ఎవరికి యూజ్ అన్నట్టు తను మాట్లాడారు. ఎవరైనా అదే అంటారు. ఆయన కూడా సీనియర్ పొలిటీషియనే కదా. ఇప్పుడు తీర్మానం దేనికి నాకు అర్థం కాదు. ఇంతవరకు మీరు ఎప్పుడైనా చూసారా నీ సార్? పేరు సిరియమ్మ, నేను ఇంట్లో బుజ్జో కన్నో ఏదో పిలుస్తారు. సో ఫర్ ఇన్స్టెంట్ నీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారో బుజ్జి వచ్చావో అలా అన్నాడు ఇంకోసారి. ఇప్పుడు మీ ఆఫీసులో అందరూ బుజ్జి అని మాట్లాడినప్పుడు నేను బుజ్జికే శాలరీ ఇస్తానని చెప్తారు మీరు సార్. అలా ఉందా? తెంగర మేళ ఉంది. అంటే నాకు ఒక ప్రశ్న ఉంది సార్. ఇట్లాంటిది ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా సార్? అంటే ఒక స్టేట్కి రాజధాని ఇది అని చెప్పేసి ఎప్పుడైనా ఇట్లాంటి చర్చలు జరిగాయా సార్ ఇప్పటివరకు ఎప్పుడైనా? అంటే ఒక తీరువ తెన్ను లేకుండా వీళ్ళే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుని కూర్చున్నారు. ఫస్ట్ న్యూస్ వీడు అన్నారు, అక్కడ దొరికిన వాడితో కొనిపించి లాస్ట్కి అందరికీ పుట్టి ముంచి పోయారు. తర్వాత ఈ అమరావతి పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు అని చెప్పి అనవసరం రియల్ ఎస్టేట్కి తెరలేపి లాస్ట్కి అమరావతి చుట్టుపక్కల నారాయణ కళల కోసం దాన్ని సహకరించుకోవడం కోసం తిప్పలు పడుతున్నారు. లాస్ట్కి ఒరిగేది పోయేది ఎవరికి? ప్రజలకి. నష్టపోయేది ప్రజలు. ఆల్రెడీ రైతులు పాపం నష్టపోయి కనబడుతున్నారు అక్కడ. ఇప్పుడు ఏమైనా మన నీళ్ళటోటి నల్లని మాడితే ఇది అమరావతికి వ్యతిరేకం అంటారు. మన దేనికి వ్యతిరేకం? అది చేసి తలకమాసిన పనులకు వ్యతిరేకం. అక్కడ అంటే డబ్బులు ఇబ్బడి ఖర్చు చేస్తున్న దానికి వ్యతిరేకం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఈ 10 సంవత్సరాలు 11 బ్రిడ్జ్ సంవత్సరాలు మామూలుగా కట్టడానికి సముద్రం మధ్య నుంచి కట్టడానికి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది సార్. సముద్రమే లేకుండా సముద్రం మధ్య నుంచి కట్టే అంత కాస్ట్ అవుతుంది దీనికంటే ఎవడు ఒప్పుకుంటాడు? రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.